ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. తెలంగాణ హైకోర్టులో కేసీఆర్ హరీష్ రావులకు బిగ్ రిలీఫ్ దక్కింది. జస్టిస్ పీసీ ఘోష్ చర్యలు చేపట్టవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎలాంటి నిబంధనలు పాటించలేదన్న హైకోర్టు తన తీర్పులో అభిప్రాయపడింది. కాగా జస్టిస్ పీసీ ఘోష్ విచారణ ప్రక్రియ అంతా ఏకపక్షంగా సాగిందని, తమ వివరణను పరిగణలోకి తీసుకోకుండానే నివేదిక ఇచ్చారని కేసీఆర్ మరియు హరీష్ రావు కోర్టును ఆశ్రయించారు. తమను రాజకీయంగా ఇబ్బంది పెట్టడానికి ప్రభుత్వం కమిషన్ వివరాలను మీడియాకు లీక్ చేస్తుందని, అందుకే ఈ కమిషన్ ను రద్దు చేయాలని వారు తమ పిటిషన్లో కోరారు. హైకోర్టు దగ్గర నుంచి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రవితేజ, మనం చూస్తున్నాం కేసీఆర్ హరీష్ రావుకి బిగ్ రిలీఫ్ దక్కిందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఈ కేసుకి సంబంధించి, కాళేశ్వరానికి సంబంధించి కమిషన్ ఏకపక్షంగా విచారణ కొనసాగించింది అంటున్నారు కదా, మరి కోర్టు ఎటువంటి ఆదేశాలు జారీ చేయడం జరిగింది? డీటెయిల్స్ ఏంటి? రాజకీయంగా తీవ్ర వేడెక్కించినటువంటి కేసు ఈరోజు హైకోర్టు ఇచ్చేటువంటి తీర్పును బట్టి భవిష్యత్తులో కేసీఆర్ కానీ హరీష్ రావు కానీ సుప్రీంకోర్టుని ఆశ్రయించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు హరీష్ రావు ఢిల్లీకి వెళ్ళి ఒకవేళ తెలంగాణ హైకోర్టులో తమకు వ్యతిరేకంగా ఈ తీర్పు వెలువడినట్టయితే ఇమీడియట్గా సుప్రీంకోర్టుని అప్రోచ్ అవ్వాలి అంటూ కూడా బీఆర్ఎస్ టీం ఒక ఆలోచనతో ముందుకు వెళ్ళి సుప్రీంకోర్టును ఆశ్రయించేటువంటి ప్రయత్నం చేసింది. కానీ అంతలోపే హైకోర్టు చాలా క్లియర్గా స్పష్టంగా తెలియజేసింది. గతంలో కూడా ఇదే విషయాన్ని తెలియజేసింది. పీసీ ఘోష్ కమిటీ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోకూడదు అంటూ కూడా గతంలోనే హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పుడు కూడా ఈరోజు విచారణ సందర్భంగా కూడా అదే విషయాన్ని గుర్తు చేస్తూ పీసీ ఘోష్ రిపోర్ట్ని బేస్ చేసుకొని ఎలాంటి చర్యలు తీసుకోకూడదు, ఈ కమిషన్ నోటీసులు ఇవ్వకుండా ఈ రిపోర్ట్ని ఎలా తయారు చేస్తూ ఉంది, నిజంగానే దాంట్లో అవకతవకలు జరిగినట్టు లేదా ఫండ్స్ మిస్యూజ్ చేసినట్టు వాటి తాలూకు పూర్తి వివరాలు కమిషన్ ఇప్పటి వరకు సేకరించిందా లేదా అంటూ కూడా ఈరోజు హైకోర్టు అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. మొత్తానికి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి, అక్రమాలు, ఫండ్స్ మిస్యూజ్ వ్యవహారంలో హైకోర్టుకి చేరినటువంటి అంశం పైన కోర్టు ఈరోజు హరీష్ రావు, కేసీఆర్లకు ఊరట కల్పిస్తూ తదుపరి ఈ అంశం తీర్పు వచ్చేంత వరకు వారిపైన ఎలాంటి చర్యలు తీసుకోకూడదంటూ కూడా హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ తీర్పు నేపథ్యంలో కేసీఆర్కి, హరీష్ రావుకి ఏదైనా చిక్కుముడి పడనుందా? కోర్టు ఆదేశాల ప్రకారంగా సిబిఐ రంగంలోకి దిగబోతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అనేక సార్లు సిబిఐకి లేఖ రాసింది. 2-3 సార్లు లేఖ రాసి దీనిపైన సిబిఐ ద్వారా విచారణ జరిపితే కాళేశ్వరం కేంద్రంగా జరిగినటువంటి అవినీతి మయమంతా కూడా బయటకు వస్తుంది. కాంట్రాక్టర్లు, అక్కడ ఉన్న బిల్డర్లు, అప్పట్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులు, ప్రభుత్వాన్ని నడిపినటువంటి బడా నేతలు వీరందరూ కూడా అవినీతికి పాల్పడ్డారు, అవకతవకలకు పాల్పడ్డారు, ఫండ్స్ మిస్యూజ్ చేశారంటూ కూడా రకరకాల ఈ ఆరోపణలు వ్యక్తమయ్యాయి. సో న్యాయవాదులు అటు బీఆర్ఎస్ తరఫున ఇటు కాంగ్రెస్ తరఫున వారి అభిప్రాయాలంతా కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం న్యాయవాదులందరూ కూడా కోర్టులో జరిగినటువంటి అంశాలన్నిటిపై కూడా ఈరోజు వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం హైకోర్టు వద్ద వాళ్ళ సిచ్యువేషన్ అంతా కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. మొదట బీఆర్ఎస్ లీగల్ టీంతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. బీఆర్ఎస్ లీగల్ టీం కూడా మాట్లాడుతూ ఉన్నారు. బీఆర్ఎస్ లీగల్ టీం వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇటు కాంగ్రెస్ తరఫున లీగల్ టీం వారి కోర్టులో జరిగినటువంటి అంశాలన్నిటిపైన వాళ్ళు వ్యక్తం చేస్తూ ఉన్నారు. హైకోర్టులో ఈరోజు జరిగినటువంటి ఈ వాదనలన్నిటిపై కూడా స్పష్టంగా అటు బీఆర్ఎస్ పార్టీ లీగల్ టీము, ఇటు కాంగ్రెస్ పార్టీ లీగల్ టీం ఎప్పటికప్పుడు వింటూ ఏం జరుగుతూ ఉంది అనే దానిపై కూడా క్లియర్గా ఆ విషయాన్ని మీడియా ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. పీసీ ఘోష్ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ కమిటీ నివేదిక తర్వాత ఆ కమిటీ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా ఈ రిపోర్టు తయారు చేయడం జరిగింది. కానీ ఆ రిపోర్ట్లో అక్రమాలు జరిగాయి, అవకతవకలు జరిగాయి అంటూ మాత్రం అనేక అభ్యంతరాలు వ్యక్తం చేయడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని సిబిఐ ఎంక్వైరీ కోరడము, సిబిఐ ఎంక్వైరీలో అవకతవకలు, అక్రమాలు జరిగాయి, అవినీతి జరిగింది అంటూ కూడా అనేక చర్చలు దీనిపైన సాగాయి. వీటన్నిటిపై కూడా కోర్టు స్పష్టమైనటువంటి ఆదేశాలన్నీ కూడా జారీ చేసింది. న్యాయవాదుల బృందం ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ అభిప్రాయాలన్నీ కూడా వ్యక్తం చేయడానికి ముందుగా వస్తుంది.
కమిషన్ చేయడము లీగల్ తెలంగాణ హైకోర్టులో కేసీఆర్ హరీష్ రావులకు బిగ్ రిలీఫ్ దక్కింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు చేపట్టొద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు ఆదేశించడం జరిగింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎలాంటి నిబంధనలు పాటించలేదని హైకోర్టు తన తీర్పులో అభిప్రాయపడింది. ఇక జస్టిస్ పీసీ ఘోష్ విచారణ ప్రక్రియ అంతా ఏకపక్షంగా సాగిందని, తమ వివరణను పరిగణలోకి తీసుకోకుండానే నివేదిక ఇచ్చారని కేసీఆర్ మరియు హరీష్ రావు కోర్టును ఆశ్రయించారు. తమను రాజకీయంగా ఇబ్బంది పెట్టడానికి ప్రభుత్వం కమిషన్ వివరాలను మీడియాకు లీక్ చేస్తుందని, అందుకే ఈ కమిషన్ రద్దు చేయాలని వారు తమ పిటిషన్లో పేర్కొన్నారు. కమిషన్ కూడా తప్పట్లే. కమిషన్ అనేది పవర్ ఉన్నది యాక్ట్ ప్రకారం అని చెప్పండి. అంటే మళ్ళీ ఒకవేళ విచారణ జరపాలి మళ్ళీ నోటీస్ ఇచ్చి జరపాలి. అంటే దానికి అడ్డం లేదండి. ఇప్పుడు వీళ్ళు ఛాలెంజ్ చేసింది నిలబడికే రేపు ఏం జరుగుతుంది అనేది అది బేసింగ్ ఆన్ గవర్నమెంట్ ఇష్యూ. అంటే ఈ రిపోర్ట్ అన్నది చెల్తుందా లేదా? ఇప్పుడు రిపోర్ట్ చెల్లుతుంది ఎంతవరకు ఓన్లీ చూసుకోవడానికి మాత్రమే, కానీ అది బేస్ చేసుకొని మాత్రం ఎలా చర్య తీసుకోవడం లేదు. ఓకే, ఎవరైనా చర్య తీసుకునే ముందు వాళ్ళని అడగాలి కదా, వాళ్ళని కూడా ఎంక్వైరీ చేయాల్సి ఉండే. ఇందులో వాళ్ళకి నోటీస్ చేయలేదు. 8B కింద కోర్టులన్నీ రిపోర్ట్ అంటే కేసీఆర్ హరీష్ కూడా ఇదే పాయింట్ బేస్ చేస్తుంది. అదే పాయింట్ 4 పాయింట్లు అడిగారు. 3 పాయింట్స్ ఏంటంటే చట్టబద్ధత గురించి కూడా కొంచెం చేశారు. ఏంటంటే అపాయింట్మెంట్ ఆఫ్ కమిషన్ ఇల్లీగల్ అన్నారు విషయం ప్రకారం. కానీ ఈ రోజు ఏమంటే కోర్టు దాన్ని అందులో అని చెప్పి వాళ్ళని డిలే చేస్తూ, రెండో పాయింట్ ఏదైతే ఉందో సెక్షన్ 8B కింద నోటీస్ ఇవ్వకుండా వాళ్ళు ఏదైతే రిపోర్ట్ పబ్లిష్ చేసిందో దాన్ని బేస్ చేసుకొని అలిగేషన్స్ను వాళ్ళు చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే అలిగేషన్ చేసినప్పుడు ఖచ్చితంగా ఎదుటి వ్యక్తిని అడగాలి. టు హియర్ సెక్షన్ 8B అనేది మ్యాండేటరీ. 8B మ్యాండేటరీ కాన్సిక్వెన్సెస్ ఉండాలి. అవి కమిషన్ కూడా తప్పట్లే. కమిషన్ అనేది పవర్ ఉన్నది యాక్ట్ ప్రకారం అని చెప్పండి. అంటే మళ్ళీ ఒకవేళ విచారణ జరపాలి మళ్ళీ నోటీస్ ఇచ్చి జరపాలి. అంటే దానికి అడ్డం లేదండి. ఇప్పుడు వీళ్ళు ఛాలెంజ్ చేసింది నిలబడికే రేపు ఏం జరుగుతుంది అనేది అది బేసింగ్ ఆన్ గవర్నమెంట్ ఇష్యూ. అంటే ఈ రిపోర్ట్ అన్నది చెల్తుందా లేదా? ఇప్పుడు రిపోర్ట్ చెల్లుతుంది ఎంతవరకు ఓన్లీ చూసుకోవడానికి మాత్రమే, కానీ అది బేస్ చేసుకొని మాత్రం ఎలా చర్య తీసుకోవడం లేదు. ఓకే, ఎవరైనా చర్య తీసుకునే ముందు వాళ్ళని అడగాలి కదా, వాళ్ళని కూడా ఎంక్వైరీ చేయాల్సి ఉండే. ఇందులో వాళ్ళకి నోటీస్ చేయలేదు. 8B కింద కోర్టులన్నీ రిపోర్ట్ దాన్ని అంటే కేసీఆర్ హరీష్ కూడా ఇదే పాయింట్ బేస్ చేస్తుంది. అదే పాయింట్ 4 పాయింట్లు అడిగారు. 3 పాయింట్స్ ఏంటంటే చట్టబద్ధత గురించి కూడా కొంచెం చేశారు. ఏంటంటే అపాయింట్మెంట్ ఆఫ్ కమిషన్ ఇల్లీగల్ అన్నారు విషయం ప్రకారం. కానీ ఈ రోజు ఏమంటే కోర్టు దాన్ని అందులో అని చెప్పి వాళ్ళని డిలే చేస్తూ, రెండో పాయింట్ ఏదైతే ఉందో సెక్షన్ 8B కింద నోటీస్ ఇవ్వకుండా వాళ్ళు ఏదైతే రిపోర్ట్ పబ్లిష్ చేసిందో దాన్ని బేస్ చేసుకొని అలిగేషన్స్ను వాళ్ళు చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే అలిగేషన్ చేసినప్పుడు ఖచ్చితంగా ఎదుటి వ్యక్తిని అడగాలి. టు హియర్ సెక్షన్ 8B అనేది మ్యాండేటరీ. 8B మ్యాండేటరీ కాన్సిక్వెన్సెస్ ఉండాలి. అవి తెలంగాణ హైకోర్టులో కేసీఆర్ హరీష్ రావులకు బిగ్ రిలీఫ్ దక్కింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు చేపట్టొద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు ఆదేశించడం జరిగింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎలాంటి నిబంధనలు పాటించలేదని హైకోర్టు తన తీర్పులో అభిప్రాయపడింది. అయితే జస్టిస్ పీసీ ఘోష్ విచారణ ప్రక్రియ అంతా ఏకపక్షంగా సాగిందని, తమ వివరణను పరిగణలోకి తీసుకోకుండానే నివేదిక ఇచ్చారని కేసీఆర్ మరియు హరీష్ రావు కోర్టును ఆశ్రయించారు. తమను రాజకీయంగా ఇబ్బంది పెట్టడానికి
చేయడానికి ప్రభుత్వం కమిషన్ వివరాలను మీడియాకు లీక్ చేస్తుందని, అందుకే ఈ కమిషన్ రద్దు చేయాలని వారు తమ పిటిషన్లో కోరారు. మీరు మాట్లాడు బంద్ చేస్తే అందరు క్లియర్ ఉంటుంది. కోర్టు తీర్పు కన్క్లూజివ్ పోర్షన్ ఈ రోజు 2 అంశాల మీద జరగడం జరిగింది. ఒకటి, కాళేశ్వరం కమిషన్ ను కాన్స్టిట్యూట్ చేయడము లీగలా ఇన్వాలిడా అని. కాళేశ్వరం కమిషన్ కాన్స్టిట్యూట్ చేయడము ఇట్స్ ఎ లీగల్. గవర్నమెంట్ హెస్ గాట్ అ పవర్ టు కాన్స్టిట్యూట్ కమిషన్ ఇవ్వడం జరిగింది కోర్టు తీర్పు. 1. సెకండ్, కమిషన్ లో కొన్ని రికమెండేషన్ చేయడం జరిగింది యాక్షన్ గురించి. ఎగనెస్ట్ కేసీఆర్ గారి మీద కావచ్చు, హరీష్ రావు మీద కావచ్చు, శ్రీధర్ జోషి గారి మీద కావచ్చు, శ్రీధర్ సభ్యుల మీద. ఆ అంశంలో కమిషన్ ఏదైతే మ్యాండేటరీ ప్రొసీజర్ ఉందో సెక్షన్ 8 ప్రకారం ఆ ప్రొసీజర్ ఫాలో కాలేదు. వారికి ఒక అక్యూజ్డ్ కానీ వాళ్ళ ఎగ్నెస్ట్ డిపార్ట్మెంట్ ఎంక్వైరీ ఎగ్నెస్ట్ గవర్నమెంట్ ఆఫీసర్ మనం యాక్షన్ చేసినా కూడా వారికి ఎగ్నెస్ట్ ఉన్న మెటీరియల్ అన్ని ఇస్తాం, విట్నెస్ స్టేట్మెంట్లు ఇస్తాము. తర్వాత మీరు ఒక అడ్వకేట్ ఎంగేజ్ చేసుకునే హక్కు మీకు ఉంది. ఆ తర్వాత విట్నెస్ క్రాస్ ఎగ్జామినేషన్ హక్కు ఉంది, విట్నెస్ ప్రొడ్యూస్ చేసే హక్కు ఉందని ఒక సెక్షన్ 8B 8CCS ఆ ప్రొసీజర్ ఫాలో కాలేదు. కాబట్టి మ్యాండేటరీ ప్రొసీజర్ విచ్ ఈస్ గివింగ్ ఏ రైట్ against to the person against whom the recommendations are to be made to defend himself before the commission is not followed. Therefore, based on the commission report and findings of the commission, no action can be taken against Sri KCR Garu, Sri Harish Garu, Smita Savarwal and Sridhar Joshi. సార్, కమిషన్ బేస్ చేసుకుని సిబిఐకి రిఫర్ చేసింది. సో సిబిఐ వీళ్ళు ఎంక్వైరీ చేసే అవకాశం ఉంటుంది. కమిషన్ బేస్ మీద సిబిఐ ఎటువంటి ఎంక్వైరీ కేసీఆర్ గారి మీద కావచ్చు, హరీష్ గారి మీద చేయడానికి వీలు లేదు. ఇది మొత్తానికి తెలంగాణ హైకోర్టులో కేసీఆర్ హరీష్ రావులకు బిగ్ రిలీఫ్ దక్కింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు చేపట్టొద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించడం జరిగింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎలాంటి నిబంధనలు పాటించలేదన్న హైకోర్టు తన తీర్పులో అభిప్రాయపడింది. కాగా జస్టిస్ పీసీ ఘోష్ విచారణ ప్రక్రియ అంతా ఏకపక్షంగా సాగిందని, తమ వివరణను పరిగణలోకి తీసుకోకుండానే నివేదిక ఇచ్చారని కేసీఆర్ మరియు హరీష్ రావు కోర్టును ఆశ్రయించడం జరిగింది. ఇప్పుడు తుది తీర్పు వెలువడించడం కూడా జరిగింది హైకోర్టు. అయితే క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ లైవ్ లో మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. రవితేజ, ఏదైతే కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలు ఉండవు అని చెప్పి కూడా తెలియజేయడం జరుగుతుంది, డీటెయిల్స్ ఏంటి? హరీష్ రావు, కేసీఆర్లు హైకోర్టుకు చాలా స్పష్టంగా వారి న్యాయవాది ద్వారా ఈ విషయాన్ని తెలియజేశారు. ఎక్కడ కూడా తమ అభిప్రాయంలో తీసుకోకుండా, మాకు నోటీసులు ఇవ్వకుండా ఈ కమిటీ రిపోర్టు తయారు చేసి అది ప్రభుత్వానికి అనుకూలంగా తయారు చేసినటువంటి రిపోర్ట్ కాబట్టి దాన్ని బేస్ చేసుకొని ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ కూడా గతంలోనే మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కాబట్టి ఈరోజు కూడా హైకోర్టు అదే విషయాన్ని మరోసారి గుర్తు చేస్తూ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి కమిటీ నివేదిక ఎలాంటి చర్యలు తీసుకోకూడదు, ఇప్పటికీ ఈరోజు ఇస్తానన్నటువంటి తీర్పు ప్రకారంగా హరీష్ రావు, కేసీఆర్లకు ఊరట కల్పిస్తూ తెలంగాణ హైకోర్టు ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. కమిటీ అవకతవకలు జరిగాయి అనే దానికి స్పష్టమైనటువంటి ఆధారాలు ఇప్పటివరకు కమిటీ తరపున సేకరించలేకపోయారు. ఇది కేవలం ప్రచారం మాత్రమే సాగుతా ఉంది. వీటిపైన ఇద్దరిపైన చర్యలు తీసుకోలేము. ఇద్దరితో పాటు ఇదే కేసులో ఉన్నటువంటి ఐఏఎస్లు, అప్పటి కాంట్రాక్టర్లు,
కాళేశ్వరం ప్రాజెక్టులో ఇన్వాల్వ్ అయి ఉన్నటువంటి అధికారులందరినీ కూడా రెస్పాండెంట్ కిందికి చేస్తూ కోర్టు ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఈరోజు హైకోర్టులో జరిగినటువంటి తీర్పులో ఇద్దరికి ఊరట లభించింది. ఈ విషయంపై ఛాలెంజ్ చేసి ఉన్నత సుప్రీంకోర్టుని ఆశ్రయించేటువంటి ప్రయత్నం చేశారు హరీష్ రావు. కానీ కోర్టు తీర్పు తర్వాత ఇప్పటికైతే రిలాక్సేషన్ పొంది మళ్ళీ తిరిగి దీనిపైన వాయిదా సందర్భంగా వివరాలను కూడా సేకరిస్తామని చెప్తా ఉన్నారు. ఇంతకుముందు అయితే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి న్యాయవాది అభిప్రాయాలు అయితే విన్నాము. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ తరఫున లీగల్ టీం ఏమని ఆ విషయాలు తెలియజేస్తా ఉంది మీడియాకు అనే వర్షన్ కూడా విన్నాం. బీఆర్ఎస్ లీగల్ టీం కూడా సిద్ధంగా ఉంది. బీఆర్ఎస్ లీగల్ టీం వర్షన్ కూడా తెలుసుకుందాం. వాళ్ళు మొదటి నుంచి కూడా ఈ కాళేశ్వరంలో అవినీతి జరగలేదు, అవకతవకలు జరగలేదు, అది ప్రాపర్గా నిర్మాణం చేపట్టారు. భారతదేశంలోనే ప్రపంచంలోనే అద్భుతమైనటువంటి ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. వేలాది మందికి సాగునీటి తాగునీటిని అందజేస్తున్నటువంటి ప్రాజెక్టు కాళేశ్వరము. ఇప్పటికి కూడా తెలంగాణకు తాగునీరు అందుతుంది కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారానే. కావాలని కాంగ్రెస్ దాంట్లో అధినాయకుడు దొరుకుతాడు, హరీష్ రావు దొరుకుతాడు అనే ఒక దురుద్దేశంతో ఈ కేసుని కావాలని సిబిఐకి అప్పగించి దాని ద్వారా విచారణ చేపట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉందంటున్నారు. బీఆర్ఎస్ లీగల్ టీం ఒపీనియన్ తీసుకుందాం. ఏదో ఒక ఆరోపణలు చేసుకుంటూ కావాలని ఇరికించాలని చూస్తున్నారు. పోరాటం అయితే ఎప్పటికీ ఆగదు, ఇది నడుస్తూనే ఉంటది. వాళ్ళు ఎన్నిసార్లు అలిగేషన్స్ పెట్టి ఎన్ని తప్పుడు కేసులు వేసినా మేము ఖచ్చితంగా న్యాయస్థానాల మీద మాకు నమ్మకం ఉంది. మేము కోర్టుని ఆశ్రయిస్తాము. ఇప్పటివరకు మీరు చూసారు ఎన్నోసార్లు ముట్టికాయలు పడుతున్నాయి. అయినా కూడా టైం అండ్ అగైన్ ఇట్లాంటి అన్ని ఫాల్స్ కేసెస్ చేసి ఏదో విధంగా కేసీఆర్ గారిని ఇరికించాలనే ప్రయత్నం జరుగుతుంది. సో అవన్నీ ఏం చెల్లకుండా పటాపంచ రాజకీయ కక్షలో పెట్టిన కేసు అనుకోవచ్చా మేడం? ఎందుకు పదే ప్రభుత్వం సిబిఐ పట్టుబడతా ఉంది? ఖచ్చితంగా రాజకీయ కక్షనే అది. ఇప్పుడు మంచిగా ఒక ఆపర్చునిటీ వచ్చింది పరిపాలించుకోమన్నప్పుడు పరిపాలించుకోవాలి. అట్లా చేయకుండా అంటే ఇంతకుముందు కేసీఆర్ గారిని ఏదో విధంగా ఆయన ఆనవాళ్ళు లేకుండా ఆనవాళ్ళని మొత్తం చెరిపేస్తానని ఒకటి తను ప్రామిస్ చేసుకున్నారు. సో అదే పద్ధతిలో వీళ్ళంతా ముందుకెళ్తున్నారు. కానీ అంతా అంటే మహోన్నతమైన ప్రాజెక్ట్ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది. సో అలాంటి ప్రాజెక్ట్ మీద కూడా కావాలని చెప్పి నిందలేసి కేసీఆర్ గారిని హరీష్ రావు గారిని వేరే ఆఫీసర్స్ని ఏదైతే ఇరికించాలని ప్రయత్నం చేశారో ఈ ఘోష్ కమిషన్ వేసి అవన్నీ కూడా ఆ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టే చెల్లదు, ఎందుకంటే ప్రాపర్ ప్రొసీజర్ ఫాలో కాలేదు కాబట్టి అని చెప్పారు. సో అందుకనేసి వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇవన్నీ కూడా న్యాయస్థానాలు, ఎందుకంటే బికాస్ ఆల్ దీస్ ఆర్ అలిగేషన్స్ ఇంటెన్షనలీ మ్యాలిఫైడ్ ఇంటెన్షన్తోనే కావాలని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఇవన్నీ ఎగిరిపోతున్నాయి. ఘోష్ కమిటీలో ఎలాంటి తప్పిదాలు బయటపడ్డాయి ఈరోజు? అంటే మెయిన్ ఫండమెంటల్ లా ఉంటుంది సెక్షన్ 8C ప్రకారం ఏంటంటే ఎవరి మీద అయితే అలిగేషన్స్ చేస్తారో వాళ్ళకి ప్రాపర్ ఆపర్చునిటీ ఇవ్వాలి క్రాస్ ఎగ్జామినేషన్ చేయడానికి. సో అలాంటి ప్రాపర్ ఆపర్చునిటీ ఇవ్వలేదు. సో అందుకని ఈ రిపోర్ట్ ఏదైతే ఉందో చెల్లదని చెప్పారు. సో ఆ రిపోర్ట్ ప్రకారం ఎలాంటి చర్యలు తీసుకోకూడదు అని చెప్పారు. హరీష్ రావు గారికి కేసీఆర్ గారికి అందరు ఆఫీసర్లకు కూడా ఇప్పటి వరకే ఓకే. మళ్ళీ వాళ్ళు అప్పీల్కి వెళ్తారేమో, వీఆర్ రెడీ ఫర్ ది అప్పీల్. తర్వాత భవిష్యత్తులో ఇంకా అప్పీల్కి వెళ్తే అప్పీల్కి కూడా మేము పూర్తిగా ఆ వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నామంటూ మాత్రం బీఆర్ఎస్ లీగల్ టీం చెప్తా ఉంది. పీసీ ఘోష్ కమిటీ ఏర్పాటు చేసినటువంటి నివేదికలో అన్ని తప్పుల తడకగా ఉన్నాయి, ఎలాంటి ఆధారాలు లేకుండా ఈ కమిటీ తయారు చేశారు. ఈ విషయంలో హరీష్ రావుకి కేసీఆర్కి అయితే రిలాక్సేషన్ లభించింది. భవిష్యత్తులో ఇంకా అప్పీల్కి పోతే అప్పీల్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామంటూ మాత్రం బీఆర్ఎస్ టీం చెప్తా ఉంది. మొదటి నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పీసీ ఘోష్ కమిటీ నివేదిక ఆధారంగా సిబిఐ విచారణ జరిపించాలంటూ కూడా పలుసార్లు లేఖ సిబిఐకి పంపించడం జరిగింది. తిరిగి మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వానికి సిబిఐ తరఫున లేఖ కూడా పంపించి ఈ కమిటీ నివేదిక ఆధారంగా సిబిఐ విచారణ జరిపించాలంటే ఆ స్పెసిఫిక్ ఎవిడెన్స్ అంతా కూడా కావాలంటూ గతంలో సిబిఐ ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసింది. అదే అంశం పైన ఈరోజు హైకోర్టులో విచారణ జరిగిన సందర్భంగా హరీష్ రావు కేసీఆర్లకు ఊరట కల్పిస్తూ ఈ నివేదిక ఆధారంగా ఇద్దరిపై ఎలాంటి చర్యలు తీసుకోకూడదు అంటూ మాత్రం ఆదేశాలు ఇచ్చింది. రవితేజ, బీఆర్ఎస్ నుంచి ఎవరైనా స్పందించే అవకాశం ఉందా ఈ తీర్పు తర్వాత? బీఆర్ఎస్ నాయకులు మరి కాసేపట్లో భవన్లో వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేయబోతా ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే కాళేశ్వరం దేశంలోనే అత్యున్నత ప్రాజెక్టు, పెద్ద ప్రాజెక్టు. ఏ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇప్పటి వరకు తెలంగాణ చరిత్రలో ఈ కాళేశ్వరం ప్రాజెక్టుని నిర్మాణం చేయలేదు. కోట్ల రూపాయలు పెట్టి అప్పుడు కేంద్రం సహాయం తీసుకొని రాష్ట్ర బడ్జెట్లో ఉన్నటువంటి కొన్ని నిధులన్నీ కేటాయించి ఈ కాళేశ్వరం ప్రాజెక్టుని కోట్లాది రూపాయలుగా ఈ ప్రాజెక్టుని నిర్మాణం చేపట్టారు. కొన్ని సంవత్సరాల తరబడి ఆ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిన తర్వాత సాగునీటి త్రాగునీటి కోసం ఎక్కువగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకి రైతులకు అందింది, సామాన్య ప్రజలకు అందింది అంటూ కూడా గతంలో బీఆర్ఎస్ ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఈరోజు కోర్టు ఇచ్చినటువంటి
ఈ నిర్ణయంతో మరి కాసేపట్లో బీఆర్ఎస్ నాయకులు ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి కేసీఆర్ కు హరీష్ రావుకి ఇచ్చినటువంటి ఊరట పైన క్లియర్ గా వాళ్ళ అభిప్రాయాన్ని కూడా మరి కాసేపట్లో వ్యక్తం చేయబోతా ఉన్నారు. ఎందుకంటే ఈ కేసు రాజకీయపరమైనటువంటి అంశంగా ముడిపడి ఉంది. ఎందుకంటే ఈ రోజు ఒకవేళ నిజంగానే కేసీఆర్ కి హరీష్ రావు విషయంలో సిబిఐ ఎంక్వైరీకి కోర్టు ఆదేశించినా లేదా ఈ కమిటీని బేస్ చేసుకుని ఖచ్చితంగా వారిని విచారించాలని ఇది ఎక్కువగా ప్రభావం చూపేటువంటి కేసు కాబట్టి కాళేశ్వరం ప్రాజెక్టు ప్రతిష్టాత్మకంగా చేపట్టి అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం దీన్ని నిర్మాణం చేపట్టింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్ట్ని అడ్డుపెట్టుకుని కోట్లాది రూపాయలుగా ఫండ్స్ని మిస్యూజ్ చేశారు. అనేక అక్రమాలు జరిగాయి, అవినీతి జరిగాయి. దీంట్లో ఉన్నటువంటి ఐఏఎస్లో సహా అప్పటి మాజీ ముఖ్యమంత్రి, మాజీ మంత్రి దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఈ అవినీతికి పాల్పడ్డాడనేది కాంగ్రెస్కి కొన్ని అనుమానాలు ఉండడము, దానిపైన ఎంక్వైరీకి పట్టుబట్టడము, సిబిఐ దీంట్లో ఇన్వాల్వ్ అవ్వాలి. సిబిఐ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే లేఖ రాసి సిబిఐ ఎంటర్ అయ్యి దీనిపైన పూర్తిగా విచారణ జరిపించాలంటే కూడా రాష్ట్ర ప్రభుత్వం కోరినప్పటికీ ఈ అంశం తిరిగి కోర్టు పరిధిలోకి వచ్చింది. కోర్టు ఈరోజు స్పష్టంగా ఆదేశాలు తెలియజేసింది కాబట్టి మరి కాసేపట్లో బీఆర్ఎస్ నాయకులు కోర్టు ఇచ్చినటువంటి నిర్ణయం పైన ఈ ఆదేశాల పైన మరి కాసేపట్లో వారి అభిప్రాయాలను కూడా వ్యక్తం చేసేటువంటి అవకాశం ఉంది. థ్యాంక్ యూ రవితేజ్.